హాయ్, ఒక పక్క మెగా ఫ్యామిలీ, మరో పక్క అల్లు ఫ్యామిలీ. ఎవరికి వాళ్ళు సూపర్ హీరోలు, టాలెంట్ బ్యాంకులు. ఇన్ని ఫోర్సెస్ మధ్య తనకంటూ ఒక ప్రత్యేకమైన స్పేస్ క్రియేట్ చేసుకోవడం చాలా కష్టం. బట్ హీ డిడ్ ఇట్. సో దాదాపు 10 ఏళ్ళైంది ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్పేస్ క్రియేట్ చేయడమే కాకుండా ఒక పర్టికులర్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ అంటూ తనకుంటాయి. సో అవి చేసుకుంటూ ఇప్పటివరకు మనల్ని మెప్పిస్తూ వస్తున్నారు. ఐ హ్యావ్ విత్ మీ Allu Sirish on my channel, Prema the Journalist. Hi Sirish. Hello Andy, thanks for the introduction. No, but I think it is a fact. Don't you think so? నిజం చెప్పండి, చుట్టుపక్కల ఒక్కొక్కళ్ళు అసలు మహా బాహుబలులు అందరూ. వాళ్ళందరి మధ్య యూనో హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఆన్ డే టు డే లైఫ్. ప్రెషర్ తీసుకుంటారా బాగా? లేదండి, ఫస్ట్లో ఇట్ విల్ ప్లే ఆన్ అవర్ మైండ్. అంటే కెరీర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇదేది. బట్ వన్స్ వి గెట్ కంఫర్టబుల్ ఇన్ అవర్ ఓన్ స్కిన్, ఇంకా అది మన మైండ్ మీద ప్లే అవ్వదు. మనం ఏం చేస్తున్నాం, మనం బెటర్ అయ్యామా, మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్న థాట్ ప్రాసెస్ ఉంటుంది తప్ప బెంచ్ మార్క్ చేసుకుని వీళ్ళు అన్నెసరీ బి డిసప్పాయింటెడ్. వాళ్ళ స్టెప్ 10ని మనం స్టెప్ 1 తోటి కంపేర్ చేసుకోలేము. అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఆర్ దేర్ స్ట్రెంగ్త్స్ ఆర్ డిఫరెంట్, యూనో. సో ఇట్స్ లైక్ యాపిల్స్ ఆరెంజెస్ కంపేర్ చేసినట్టే. సో ఆ దీంట్లోకి అయితే నేను ఎప్పుడు వెళ్ళా. అండ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ దెమ్, హ్యాపీ. ఎందుకంటే వీ గ్రూ అప్ టుగెదర్ కదా. సో అవుట్ సైడ్ వరల్డ్కి లార్జర్ దెన్ లైఫ్ ఇది అది. బట్ నాకు అలా కాదు కదన్న. ఇంట్లో కూర్చున్నప్పుడు వి జోక్ అరౌండ్, యూనో, కలిసి పెరిగాము, ఎరా ఒరే ఫ్రెండ్షిప్ అవన్నీ ఉంటాయి కదా. సో దట్ డజంట్ ప్లే మచ్ ఆన్ మై మైండ్. బట్ మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ యూ ఆర్ నాట్ యాజ్ యంగ్ యాజ్ బన్నీ. అంటే బన్నీ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ హీ వాజ్ ఇన్ హిస్ 20s, 21. నేను రిలీజ్ చేసేది 25. యా, అదే మీరు కొంచెం ఐ థింక్ యూ స్టార్టెడ్ లిటిల్ లేట్. అండ్ జనరల్గా అంటే ఒక పెద్ద స్టార్ ఇన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్రాడిని లాంచ్ చేసేటప్పుడు చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. అంటే ఒక మెగా డైరెక్టర్తో చేయాలి, ఒక టాప్ డైరెక్టర్, ఒక పెద్ద బ్యానర్, అండ్ దెన్ యూనో ఇన్ని క్యాల్కులేషన్స్, ఇన్ని పాటలు ఉండాలి, ఒక ఫైట్లు ఉండాలి, దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఒక ఫార్మాట్. అండ్ యూ బ్రోక్ ఇట్, యూ డింట్ ఫాలో ఇట్. అంటే అది మీరు తీసుకున్న డెసిషనా లేకపోతే? అదొక్కటే యాక్చువల్గా నా కెరీర్లో నేను ఎవరిని కన్సల్ట్ చేయకుండా తీసుకున్న డిసిషన్. నాకు మ్యాక్సిమం నేను డ్యామేజ్ అయింది కూడా నాకు ఆ డిసిషనే. ఆఫ్టర్ దట్ ఇంక ప్రతిదీ డబుల్ కన్సల్ట్ మై ఫాదర్ బిఫోర్ ఐ డూ సంథింగ్. బట్ అది మాత్రం నా డిసిషనే. నాకు సోషల్ డ్రామాస్ ఇష్టం. మొన్న వేరే ఇంటర్వ్యూస్ కూడా చెప్తున్నా, నాకు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు దే సెడ్ నాకు గౌరవం ఫెయిల్ అయినది నాకు ఎక్కడో గుచ్చుకుపోయింది. లేదు, ఆ జానర్లో కూడా మనం మంచి సినిమా, ఇప్పుడు ఇంకా మెచ్యూరిటీ ఉంది, హౌ టు బ్యాలెన్స్ ద కమర్షియల్ అండ్ స్టోరీ అని ఉంది. సో సొసైటీలో జరుగుతున్న ఇంపార్టెంట్ ఇష్యూ, అందరూ కనెక్ట్ అయ్యే ఇష్యూ పైన సోషల్ డ్రామా చేయాలని ఉంది అని అన్నాను. సో ఐఎమ్ అ జర్నలిజం స్టూడెంట్. సో చిన్నప్పుడు సివిక్స్, దెన్ ఇన్ మై స్పెషలైజేషన్ వాస్ ఇన్ జర్నలిజం. సో ఎప్పుడు న్యూస్ పేపర్ చదువుతూ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ, దిస్ థాట్ ప్రాసెస్ ఇస్ దేర్ ఇన్ మీ. సో ఇప్పుడు నాకు ఒక చిన్న పర్సనల్ డ్రామా, ఇలా చంపేశాడు, సో వీడు అతను చంపాడంటే నాకు నేను కన్విన్స్ అవ్వరు, నన్ను నేను చూసుకోలేను. వేరే సినిమాలు చూసినప్పుడు ఎంజాయ్ చేస్తాను, వేరే హీరోలు చేస్తున్నప్పుడు నేను చూసి అవి ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే ఈ హీరోకి ఒక మ్యానరిజం, ఒక స్టైల్, ఒక యూఎస్పీ ఉంటుంది కాబట్టి. బట్ అలాంటి సినిమాల్లో నన్ను ఐ కాంట్ సీ మై సెల్ఫ్. నాకు ఇంకా ప్లాట్, కాన్ఫ్లిక్ట్ ఇలాంటి నేను అర్థం చేసుకోగలిగే పాయింట్స్ కోసం చూస్తాను, రిలేట్ అవ్వగలిగే పాయింట్స్ కోసం చూస్తాను. బట్ నార్మల్లీ ఏంటంటే మీ ఏ ఫ్యామిలీ అయితే మీరు వచ్చారో ఆ ఫ్యామిలీలో లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్ డిస్కషన్స్ అవి ఎక్కువ జరుగుతుంటాయి. మీ లాంచ్ టైంలో ఈ డిస్కషన్స్ రాలేదా? అంటే మీరు కూర్చొని మీ నాన్నగారితో కానీ, బన్నీతో కానీ, లేకపోతే చిరంజీవి గారితో కానీ ఎప్పుడు డిస్కస్ చేయలేదా నా లాంచ్ సినిమా ఎలా ఉండాలి అన్నది? యూ జస్ట్ కేమ్ అప్ సడన్లీ విత్ గౌరవం ఆర్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? థింక్ ఈ స్టార్ లాంచ్ ఇది ఇట్లా అన్నెసరీ క్రియేట్ అన్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఎట్ అనదర్, యునో, ఇన్ ద సేమ్ టెంప్లేట్ అ పర్సన్ విల్ బి కమింగ్. అండ్ అలాంటి దానికి నేను సూట్ అవుతాను కూడా నాకు తెలియదు అంట. వేరేజ్ డ్రామా బేస్డ్ ఫిల్మ్ ఐ థాట్ ఐ విల్ సూట్ బెటర్, అందుకే ఐ చూస్ దిస్. అండ్ నాకు యాక్చువల్గా రాధామోహన్ గారు బాగా ఇష్టం. ఆయన ముందు సినిమాలు అన్నీ చూసా. నేను చెన్నైలో ట్రైనింగ్ చేసినప్పుడు ఆయన పిలిచి అడిగినప్పుడు
సో ఎక్సైటెడ్. ఓకే. నేను రాసుకున్న ఒక టాప్ 10 డైరెక్టర్స్ హూ డు యూ వాంట్ టు వర్క్, ఆ విష్ లిస్ట్లో వేసుకున్న దాంట్లో ఆయన పేరు ఉంది. రాధామోహన్ గారి పేరు ఉంది. నాకు ములి, అభియం నాను ఈ సినిమా చాలా ఇష్టం. సో ఆయన పిలిచి నేను ఒక సోషల్ డ్రామా చేద్దాం అనుకుంటున్నప్పుడు అసలు ఆల్మోస్ట్ కథ వెనక ముందే ఐ వాజ్ ఆల్రెడీ సైన్డ్ అంటున్నా. అండ్ దెన్ ప్రకాష్ రాజ్ గారు వాజ్ ప్రొడ్యూసింగ్ ఇట్. ఫెమిలియారిటీ, యూనో ఆయన ఆల్రెడీ అక్కడ తమిళ్లో హిట్లు ఇచ్చిన బ్యానర్, 2 మార్కెట్స్ ఆయన తెలుసు. సో దాని గురించి పెద్ద భయపడడానికి ఏం లేదు ఆ రోజు. యూనో అండ్ రాధామోహన్ గారు తెలుగులో కూడా తీశారు గగనం. అవును. సో ఎవ్రీబడి హ్యాస్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ మీ. సో ఆ రోజున నాకు ఇట్స్ అ రాంగ్ డిసిషన్ ఆర్ డిఫరెంట్ అని తెలుసు. ఐ నో ఐ మూవ్డ్ అవే ఫ్రమ్ ద యూజువల్ మసాలా కమర్షియల్ ఫిల్మ్, బట్ అది రిలీజ్ అయ్యే వరకు అది బ్యాక్ ఫైర్ అవుద్దా వర్కౌట్ అవుతుందని తెలీదు. సినిమా మనం అనుకున్న స్థాయికి రానప్పుడు. బట్ మీరు రిగ్రెట్ అవ్వలేదు, సినిమా పోయినా కూడా మీ చాయిస్ స్టిల్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఓన్లీ ఇప్పటికి కూడా? రిగ్రెట్ అంటే ఆ రోజుకి లేదు, రిగ్రెట్ ఎప్పుడు రావాలి. మిస్ అయ్యే మార్క్ అన్న రిగ్రెట్ ఉంటుంది తప్ప అసలు ఎందుకు చేసాం, చేయకుండా ఉండాల్సింది అన్న ఫీలింగ్ అయితే నాకు కలగల. సినిమా ఫ్లాపే కానీ దెర్ ఈస్ అ వెరీ స్మాల్ ఆడియన్స్, 100లో మేబీ 1 or 2 హూ రియలీ లైక్ దట్ ఫిల్మ్. సో వెన్ నాకు ఎవరైనా శ్రీరస్తు నచ్చిందండి మీ సినిమా, నాకు కొత్త జంట నచ్చింది అంటే థ్యాంక్ యూ ఎవరైనా గౌరవం నచ్చిందంటే మాత్రం నేను ఎగ్జైట్ అవుతాను. అవునా మీకు నచ్చిందా ఎప్పుడు? బట్ శిరీష్, జనరల్గా ఒక ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఒకళ్ళు లాంచ్ అవుతున్నారంటే ఇట్స్ డబుల్ ఎడ్జ్ సోర్డ్ లాగా. ఒక పక్కనేమో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, శిరీష్ అంటే అల్లు అర్జున్ తమ్ముడు, చిరంజీవి మేనల్లుడు, ఏ లెవెల్లో చేస్తారు అని ఒక ఎక్స్పెక్టేషన్, అండ్ అదొక ప్రెషర్, యూ నీడ్ టు మ్యాచ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్. రెండో వైపు అనదర్ నెపో కిడ్ ఇన్ ద మేకింగ్, ఏమి రాకపోయినా వీళ్ళు ఎట్లాగో నెట్టుకొచ్చేస్తారు. సో ఈ రెండిటిని యునో ఇట్ విల్ ప్లే యునో ఒక ఇట్స్ లైక్ ఇమోషనల్ టర్మాయిల్ లాగా ఉంటుంది మైండ్లో. డిడ్ యూ గో త్రూ దట్? అంటే ఈవెన్ ఇన్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్, హౌ వాజ్ ఇట్ యాక్చువల్లీ? అంటే పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నాను అన్న. అవును, ఒక పక్కన ఎక్స్పెక్టేషన్స్ అండి, ఇంకో పక్కన నెపోటిజం. ఈ రెండు ఐ హ్యాడ్ అ రెఫరెన్స్ పాయింట్. అబేడ్యుల్ అనే యాక్టర్ ఇస్ రిలేటెడ్ టు ధర్మేంద్ర ఫ్యామిలీ. సినిమాలు చేస్తాడండి అబ్బాయి. సో ధర్మేంద్ర ఫ్యామిలీ నుంచి అంటే న్యాచురల్ గా అందరూ మాస్ గీసు అలా పంజాబ్ లో 10 మంది కొడుతూ గదర్ లాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ హీ వెంట్ అండ్ డిడ్ సంథింగ్ పర్సనల్ ఆఫ్ హిస్ ఓన్ చాయిస్. ఫస్ట్ అప్పుడు అదేంటి ఇతను అలా చేయట్లేదు ఏంటి అని ఉంటుంది. బట్ ఆఫ్టర్ హిస్ 3rd or 4th ఫిలిం ఆడియన్స్ హ్యావ్ యాక్సెప్టెడ్ హిమ్ ఫర్ వాట్ హీస్ డూయింగ్. సో నేను కూడా ఫస్ట్ కొన్ని రియాక్షన్స్ ఉంటాయి కానీ బట్ మనం సినిమాలు చేయగా దిల్ అండర్స్టాండ్ దట్ ఆ కార్బన్ కాపీ తీసి ఇక్కడ నేను మళ్ళీ చేయలేను. నేను కరెక్ట్, వాళ్ళని ఇమిటేట్ చేస్తే అగైన్ యూర్ బెంచ్ మార్కింగ్ అగేన్స్ దెమ్. వాళ్ళు 100 ఉంటే నువ్వు ఏం చేసినా మనం ఆ దగ్గరలో మనం నిజంగా చేసినా కూడా అది కనపడదు. అండ్ దెన్ దేర్ ఇస్ నథింగ్ న్యూ యూ కెన్ డూ బికాస్ ఉన్న బెస్ట్ అంతా ఆల్రెడీ చేస్తారంట, వాట్ ఎవర్ స్టైల్. దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ ఫర్ మీ టు యాడ్ ఆర్ ట్రై. So and I like these kind of films, so I opted for that. So I had a reference point. So I knew that the initial reactions ila untayi ala untayi ani. I tried maximum not to fall for them, not to be too deviated by them. So to some extent I think I could manage that. Plus nepo ki DNA anadi inka it's an endless debate. It's an endless debate, right? Endukante every superstar we see in any industry also is born to somebody. కొందరు మన అవుట్ సైడర్స్ అనుకుంటున్నా బట్ దర్ యాక్చువల్లీ హ్యావ్ సమ్ రిలేషన్ టు ది ఇండస్ట్రీ. సో ఇంకా ఆ థ్రెడ్ గురించి మనం మాట్లాడలేం. సో ఆల్ ఐ కెన్ సే ఐ హోప్ దే లైక్ మై వర్క్. ఇఫ్ నాట్ దిస్ ప్రాబ్లీ అనదర్ ఫిల్మ్ ఆఫ్ మైండ్ విల్ ఇంప్రెస్ దెమ్ అండ్ దే విల్ చేంజ్ దేర్ ఒపీనియన్. ఇంకా అంతే కోరుకోగలం. ఈ టాపిక్ని మనం ఏం చేయలేమంటున్నా. బట్ శిరీష్, జనరల్గా అంటే ఒక నా కంపారిటివ్ బేసిస్ తీసుకుంటే మీరు ఫ్యామిలీలో ఉన్న టాలెంట్తో ఇంటిమిడేటెడ్గా ఫీల్ అవుతారా, లేకపోతే బయట ఉన్న టాలెంటెడ్తో ఇంటిమిడేట్గా ఫీల్ అవుతారా, లేకపోతే అసలు ఏమాత్రం ఏ విధంగా ఇంటిమిడియేట్గా ఫీల్ అవ్వరా? అంటే సమ్ టైమ్స్ యూనో కొన్ని సినిమాలు చూస్తే అరే ఐ కుడెంట్ గెట్ దిస్ అని అనిపిస్తుంది, అరే వాళ్ళలాగా నేను చేయలేకపోతున్నాను అనిపించవచ్చు. సో ఇట్లాంటి పరిస్థితులు మీకు విద్ ఇన్ ఫ్యామిలీ ఉంటుందా ఎక్కువ, అవుట్ ఆఫ్ ఫ్యామిలీ ఉంటుందా యూజువల్గా? జనరల్ అంటే మేబీ 1-2 సార్లు ఇంటిమిడేషన్ అలా ఉండుంటుంది. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ ఆన్ ద టాప్ ఆఫ్ మైండ్. ఇన్ జనరల్ అయితే ఉండదు. బట్ ఏదో 1-2 సార్లు అనిపించింది, అరే మనం ఇలాంటి కథ చేయలేదే, మనం ఎందుకు పడలేదు ఇలాంటి కథ, చేసుంటే బాగుండేది, ఇంకా వేరేగా ఉండేది. అలా సినిమాలు చూసినప్పుడు అనిపించుంటే నాట్ ద పర్సన్, పర్సన్ కాదు, ఇలాంటి సినిమా నాకు నచ్చిన జానర్లో ఉన్న సినిమాలు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? రంగం సినిమా వచ్చింది. ఐ థాట్ అబ్బా ఇలాంటి సినిమా మనం పడుంటే బాగున్నాయి. కరెక్ట్, యంగ్ రెస్పాన్సిబుల్, సొసైటీ పట్ల రెస్పాన్సిబుల్ ఉన్న యంగ్స్టరు
అని చెప్పి డ్రైగా లేదు సబ్జెక్టు, కమర్షియల్గా ఉంది, ఫైట్లు ఉన్నాయి, యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది, బట్ స్టోరీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అది చూసినప్పుడు అనుకున్నా అబ్బా మనకి ఇలాంటి ఏమైనా పడాలి ఒకరోజు. ఆ సినిమా నేను చేయాలని కదా, బట్ అలాంటిది మనకు పడితే బాగుంటుంది అన్న కోరిక ఆర్ అదైతే డెఫినెట్గా వస్తుంది. ఓకే, అయితే మీ జర్నలిజం బ్యాక్డ్రాప్ అండ్ మీ థియేటర్ బ్యాక్డ్రాప్ అది బాగా హెల్ప్ చేస్తుందా శిరీష్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్? అంటే మీరు ఆలోచించే విధానం అవ్వచ్చు, లేకపోతే మీ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారా మీరు దిస్ జర్నలిజం బ్యాక్డ్రాప్ అండ్ యువర్ థియేటర్ బ్యాక్డ్రాప్? థియేటర్ ఐ డెంట్ డూ మచ్ అని, యాక్టింగ్ స్కూల్ అప్పుడు వాట్ ఎవర్ దట్ వర్క్ షాప్ చేసినంతే తప్ప, బట్ నాట్ మచ్ థియేటర్. ఓకే, బట్ ఐ లైక్ థియేటర్ సో మచ్, అది ఇంకా ఇక్కడ చేయడానికి లేదు కాబట్టి అవార్డ్ ఫంక్షన్స్ హోస్ట్ చేసేవాడిని. అవును, దట్స్ ద క్లోజెస్ట్, టూ గుడ్ ఇన్ ఇట్. దట్స్ ద క్లోజెస్ట్ ఐ కెన్ డూ టు థియేటర్. థియేటర్ బాగా దగ్గరగా ఉన్న ఫార్మాట్ మన తెలుగులో అది ఒకటే. ఇప్పుడు నేను వెళ్ళి ప్లే చేస్తానంటే ఎవరు చూడరు, అండ్ 100 times ఇప్పుడు నేను ప్లే చేయలేను కూడా. ఎగ్జాక్ట్లీ. సో థియేటర్ పెద్ద చేయలేదు, బట్ జర్నలిజం బ్యాక్డ్రాప్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ని. ఇంకోటి చదివింది బాంబేలో, అప్పటి వరకు మొత్తం తెలుగు సినిమాల మీద పుట్టి పెరిగాయి. ఎప్పుడో ఒకసారి హిందీ సినిమా వచ్చిన పెద్ద హాలీవుడ్ బ్లాక్ బస్టర్ తప్ప నాకు అంత అది దాటి నాకు డెప్త్గా ఏం తెలియదు. బట్ బాంబేకి వెళ్ళిన వెంటనే క్లాస్మేట్స్ వాళ్ళేమో హిందీ సినిమాలు చూసి పెరిగారు ఒకటి అలాగా. ప్లస్ దాంట్లో నాలాగే జర్నలిజం కదా, సో వాళ్ళు ఫారెన్ సినిమాలు, ఇంటర్నేషనల్ సినిమాలు అది ఇది చూసి, అండ్ సినిమా సినిమా వి హ్యాడ్ అ సబ్జెక్ట్ అట్ సినిమా క్రిటిసిజం గురించి, ఫిల్మ్ థియరీ, ఇట్ వాజ్ అ సబ్జెక్ట్. సో పాత ఇరానియన్ ఫిల్మ్స్ ఏ చూసి, సో సమ్ టైమ్స్ ఐ ఫీల్ అన్నెసరీగా ఓవర్ ఎడ్యుకేట్ అయ్యామని, బట్ సమ్ డేస్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ గుడ్, ఐ నో ఆల్ ఆఫ్ దిస్. సో ద వే ఐ స్టడీడ్ అండ్ ద అట్మాస్ఫియర్ ఇన్ విచ్ ఐ గ్రూ అప్, కొంచెం నా టేస్ట్ దానివల్ల మారుంటుందేమో నా ఫీలింగ్. ఆ ప్రభావం మన మీద కూడా ఉంటుంది. ఓన్లీ ఇక్కడే ఉండుంటే, హైదరాబాద్లో ఉండి ఇక్కడే పెరుగుంటే ప్రాబ్లీ వేరేగా ఆలోచించేవాడిని. అక్కడ ఉండడం వల్ల ఐ థింక్ మై థాట్ ప్రాసెస్ ఇస్ లిటిల్ చేంజ్డ్. బట్ వెన్ యూ స్టార్టెడ్ వే బ్యాక్ ఇన్ 2013, అప్పటికి ఇంకా మన దగ్గర మన తెలుగు ఇండస్ట్రీ స్టిల్ ఒక ఫార్మాట్ బేస్డ్ ఇండస్ట్రీ, ద కమర్షియల్ సినిమా, ద మసాలా అండ్ ఆల్ దట్. ఇప్పుడు మారుతుంది కొంచెం, పోస్ట్ కోవిడ్ ఓటీటీ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఓటీటీ ఎమర్జెన్స్, ఐ థింక్ ఆల్టర్నేట్ narratives ఇవన్నీ బాగా వచ్చేసాయి. సో do you think you're happy to be in this era of films? Because it's the best time to be in films. And today doing something new is the new commercial. Yeah. టెంప్లెట్ ఫార్మాట్లో అనిపిస్తుంటే ఆడియన్స్ అసలు ఇంట్రెస్ట్ చూపించట్లా. సో ఐ థింక్ నౌ ఇట్స్ ఇంట్రెస్టింగ్ టైమ్ టు ట్రై సంథింగ్ న్యూ. సో ఐఎమ్ హ్యాపీ. స్క్రిప్ట్స్ చాలామంది వింటున్నాను కానీ, బట్ ఆ కిక్ రేపే స్టార్ట్ చేసేది దీన్ని అన్న కిక్ ఏమో రావట్లేదు అనమాట. రావట్లేదు అండ్ భయం కూడా ఉంది. మామూలు రెగ్యులర్ బాగుంది కదా, ఈ చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంది చేద్దాం అంటే ఆడియన్స్ చూడట్లా. సో ఇట్స్ అ ఛాలెంజింగ్ బట్ వెరీ ఇంట్రెస్టింగ్ టైమ్ ఆల్సో. ఐఎమ్ హ్యాపీ విత్ ద వే ఆడియన్స్ ఇన్ ఇండస్ట్రీ హావ్ ఎవాల్వ్డ్. నాలాంటి వాడికి ఇంకా ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు మీ కెరియర్ ఒకసారి చూసుకుంటే ఇన్ దిస్ 10 years మీరు చేసింది 7 సినిమాలు. ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ ఫ్రమ్ యూ, బట్ 7 films ఇస్ లైక్ యాక్చువల్లీ వెరీ తక్కువ నంబర్ అది. ఏంటి వై ఓన్లీ 7 films? అంటే మీకంటూ మీ దాకా కథలు రాలేదా, లేకపోతే మీ ఐ డోంట్ నో వాట్ ఇట్స్, ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. వై సో లెస్? వై సో లెస్ అంటే డెఫినెట్లీ ఐ కుడ్ నాట్ ఫైండ్ దట్ స్టోరీస్ విచ్ నాకు ఎగ్జైట్మెంట్ వచ్చి నాకు ఆఫర్ చేసిన దాంట్లో నేను ఎగ్జైట్ అయిన స్టోరీలు ఏం రాలేదు. అండ్ ఇంకోటి జెన్యున్గా నాకే ఆన్సర్ తెలియదు, వై లాట్ ఆఫ్ టైమ్స్ డిలేస్ కమ్ ఇన్ మై ఫిల్మ్స్. ప్రతి సినిమాకి వేరే ఏదో రీజన్, ఒకసారి ఈ రీజన్, ఒకసారి వెదర్ వల్ల, ఒకసారి ఈ ఆర్టిస్ట్ కాంబినేషన్ డేట్లు దొరకటం, అలా కీప్స్ గోయింగ్. ఒకసారి లేదు మళ్ళీ రీషూట్ చేసుకొని చూసుకుంటే మీకే జరుగుతున్నాయా? అందరు జరుగుతున్నారు, బట్ నాకు కన్సిస్టెంట్గా జరుగుతుంది. ఎందుకో తెలియదు, ఒక క్షణం జరగలేదు, కొత్త జనం జరగలేదు, బట్ అది వస్తే శ్రీరస్తు అగైన్ టైం పట్టింది, ఈ సినిమాలో టైం పట్టింది, ఎందుకని తెలియదు. ప్రతిసారి ఏదో ఒక ఫ్యాక్టర్ వస్తుంది. సో అదేం అనుకుని క్యాల్కులేటెడ్గా పెద్ద తీసుకున్న డిసిషన్ కాదు. బట్ ఇన్ జనరల్ ఐమ్ లిటిల్ స్లో. నాకు ఎక్కువ సినిమాలు చేసేద్దాం ఆ కోరిక నాకు లేదు. మన IMDb పేజ్ ఒక 20 సంవత్సరాల తర్వాత చూసుకుంటే కొన్ని మంచి సినిమాలు ఉంటే చాలా అన్న ఫీలింగ్. అబ్సల్యూట్లీ. బట్ ఇంట్లో ఐ థింక్ యువర్ ఫాదర్ హీస్ దేర్ ఎవ్రీవేర్, ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెసెంట్. ఆయన లేని ప్లేస్ లేదనుకుంటా. హీస్ ఇంటూ ఫిల్మ్స్, హీస్ ఇంటూ OTT, హీస్ ఇంటూ ఆహా, హీస్ లైక్ డూయింగ్ సో మెనీ థింగ్స్, అన్స్టాపబుల్. ఐ డోంట్ నో హౌ హీ డస్ దట్. నాకే సర్ప్రైజింగ్గా షాకింగ్ ఉంటుంది ఒక్కసారి. బట్ డస్ హీ నాట్ బుల్డోజ్ యూ? అంటే అరే ఏంటి ఇది 2.5 ఏళ్ళ ఒక్కొక్క సినిమా, కమాన్ ప్యాకప్ అని అనరా ఆయన? వాట్ డస్ హీ టెల్ యూ?
లేదు ఎందుకు నన్ను అలా అంటారు అంటే ఐ థింక్ హీ నోస్ ఇతను టిపికల్ పర్సనాలిటీ కాదు, తన ఓన్ వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ ఉంటుంది. సో లెట్ మీ నాట్ పుష్ హిమ్ ఇన్ టు డూయింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ హిస్ స్టైల్ అని ప్రాబ్లం నన్ను ఎప్పుడు పుష్ చేయలేదేమో. అండ్ ఇంకోటి అసలు మా ఫాదర్ కూడా కొంచెం సినిమాని ఎక్కువ లాగ తీయడం ఆయన కూడా అలవాటు ఉంది. మన మీకు తెలియదు కాబట్టి తెలియదు కానీ బట్ ఆయన కూడా సినిమాలు చాలా టైం తీసుకుంటారు షూట్ చేసుకుని చూసుకుని ఎవ్రీ డిసిషన్కి చాలా టైం తీసుకుని ఆలోచించి యూనో ఆయన సినిమాలు కూడా చాలా టైం పడతాయి అన్నమాట. సో ఐ థింక్ సేమ్ స్కూల్ కాబట్టి హీ డజంట్ ఫీల్ దట్ ఐమ్ డూయింగ్ సంథింగ్ మేజర్లీ రాంగ్. బట్ డెఫినెట్లీ ఇంట్లో థాట్ అయితే ఉంటుంది నాకు కానీ ఇంట్లో కానీ దట్ వీ షుడ్ డూ మోర్ ఫిల్మ్స్ అని ప్రతిసారి అనుకుంటా. దీని తర్వాత మనం ఇంకా ఫాస్ట్గా చేద్దాం, అట్లీస్ట్ 2 yearsలో 3 films అని పెట్టుకుందాం అని అనుకుంటాం. కానీ ఆ కథ దొరకదు, లేదా ఒక సినిమా స్టార్ట్ చేసేసరికి అదే వెళ్ళిపోద్ది. అండ్ ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇంకో సినిమా కథ ఎత్తుక్కోవడం, ఆ ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడం అదెందుకు సెట్ అవుతుంది అంటున్నా. ఇది స్టార్ట్ చేసాక ఇదే నాకు ఎక్సైట్మెంట్ ఇస్తుంది కదా. సో ఎవ్రీడే ఐ ట్రావెల్ విత్ దిస్ ఓన్లీ. బట్ ఆయన ఎప్పుడు మిమ్మల్ని ఫోర్స్ చేయలేదా? అంటే ఒక మంచి కమర్షియల్ ఫిల్మ్ చేద్దాము, I mean, I will produce or, you know, we'll make it. అట్లా because ఆయన అంటే ఆయన ప్రొడక్షన్లో మీరు చేసిన అసలు ఐ థింక్ when you ready to do such a film let me know అన్నారు. నువ్వు రెడీగా ఉన్నప్పుడు చెప్పు, ఒక కమర్షియల్ డైరెక్టర్ ఏమైనా పిలిచి విల్ డూ అ నైస్ ఫిల్మ్ అన్నారు. అలా అన్నారు తప్ప డూ ఇట్ అని అయితే ఎప్పుడు చేయలే. ఫోర్ సంబడి రిజల్ట్ మీకు తెలుసు ఎలా వస్తుంది. సో అనడం అయితే అన్నారు. ఐ సెడ్ వెన్ ఎవర్ ఐఎమ్ రెడీ ఐ విల్ టెల్ యూ అండ్ ఇట్ వోంట్ బి అ యూజువల్ కమర్షియల్ ఫిల్మ్. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ it will definitely have a thought. It will definitely be something different ne cheppa. Sirish, you are such a good host, Sirish, and such ease untadi మీరు. ఇంకొన్ని వేల మంది ఎదురుట మీరు, అది కూడా డిఫరెంట్ ఇండస్ట్రీస్ వాళ్ళు వస్తారు, సైమా, ఫిల్మ్ ఫేర్, యు ఆర్ లైక్ ఇట్స్ లైక్ యూ డూ ఇట్ సో వితౌట్ ఈవెన్ ప్రిపరేషన్ కూడా ఉందో లేదో నాకు తెలియదు, మీరు టెలిప్రాంప్టర్ కూడా పెట్టుకోరు, అండ్ యూ డూ ఇట్ విత్ దట్ ఈజ్. అంటే వై యూ హ్యావెంట్ ట్రైడ్ ఎనీథింగ్ ఆన్ ఆహా? దట్స్ మై క్వశ్చన్. అంటే ఎంతోమంది ఇప్పుడు సమాంత చేశారు, బాలకృష్ణ చేస్తున్నారు, బిగ్ పీపుల్ స్టార్స్ ఆర్ డూయింగ్ టాక్ షోస్, లక్ష్మీ మంచు. ఒకటి టాక్ షోస్ ఎక్కువ అయిపోయినాయి, ఫార్మాట్ కొత్తది ఏం లేదు. ఇవాళ నేను ఆలోచిస్తుంటే వాట్ ఈస్ ఇట్ దట్ వీ కుడ్ డూ న్యూలీ అంటే ఏం లేదంటున్నా. అదర్ ఛానల్స్ నుంచి 2-3 వచ్చాయి కానీ ఏది ఎగ్జైట్ అవ్వాల. ఎట్ అనదర్ టాక్ షోలో ఉంది. మళ్ళీ ఇట్స్ సేమ్ థింగ్ అంట. అలీ గారు చాలా బాగుంది, రానా చాలా బాగుంది, మళ్ళీ ఇప్పుడు నేను చేయాలి, లక్ష్మి బాగుంది, యూనో ఇట్స్ ఎట్ అనదర్ టాక్ షో. సో అన్లెస్ వీ ఫైండ్ సమ్ ఎక్సైటింగ్ న్యూ ఐడియా, నాకేదో ఎక్స్పాండ్ చేయాలి కదా దిగిపోయి చేయడం లేదు. బట్ ఆ ఐడియా ఏదో వచ్చినప్పుడు ఐడియా థాట్ అయితే ఉంది దట్ సమ్ డే యు వాంట్ టు గెట్ ఇంటూ ఉంది. యాక్చువల్లీ ఒక గేమ్ షో తీసుకొచ్చారు, బాగా ఎక్సైట్ అయ్యాను కానీ ఎందుకో మెటీరియలైజ్ అవ్వాల విత్ ద ఛానల్ అండ్ ద ప్రొడ్యూసర్స్. 2 years బ్యాక్ అది చేద్దాం అనుకున్నా. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ కిడ్స్ అందరూ ఉంటారు అండ్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ అండ్ ప్రైజెస్ అనమాట. రియల్ మన సినిమాలో మిగతా లాగా ఊరికే 10 లక్షలు 5 లక్షలు అంటే కానీ రియల్ మనీ కాదు, ఎవరు ఏం గెలవరు అంటున్నారు. బట్ ఆ షోలో ఇట్స్ ఆల్ ద రియల్లీ విన్. సో ఆ షో ఒకసారి హోస్ట్ చేద్దాం అనుకున్నా, బట్ అది దాటితే నేను ఎగ్జైట్ అయ్యేలాగా ఏమనిపించలేదు. సో శిరీష్, ఈవెన్ లుకింగ్ ఎట్ యువర్ ప్యాటర్న్ ఆఫ్ ఫిల్మ్స్, ఓకే సోషల్ డ్రామా మీకు ఇంట్రెస్ట్, మీకు రకరకాల పికప్ చేస్తున్నారు, బట్ ప్యారలల్గా మీరు ఎక్కువ ఆన్ యూనో లవ్ స్టోరీస్ అండ్ యూనో రిలేషన్షిప్స్ చుట్టూగా మీ సినిమాలు ఉంటాయి ఎక్కువ. వెదర్ ఇట్ ఇస్ ఫాదర్ సన్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఆర్ వైఫ్ హస్బెండ్. సో రిలేషన్షిప్స్ చుట్టూ డూ సచ్ ప్లాట్స్ ఇంట్రెస్ట్ యూ? I think subconsciously because one of the నా లైఫ్లో నాకు చాలా ఇంపార్టెంట్ థింగ్ నా రిలేషన్షిప్స్. నా కెరియర్ మనీ అన్నీ ఎంత ఇంపార్టెంటో దానికన్నా ఒక మెట్టు ఎక్కువే రిలేషన్షిప్స్ అనేవి ఇంపార్టెంట్. సో అలాంటి కథ అన్నప్పుడు తెలియకుండా ఎక్కడో ఎవ్రీ పర్సన్ హ్యాస్ వన్ టైప్ కదా. సో ఐ థింక్ దీస్ ఆర్ మై టైప్. సో లవ్ స్టోరీ అన్నప్పుడు ఎక్కడో నా రిలేషన్షిప్లో జరిగింది ఏదో గుర్తుకొస్తుంది, లేదా రిలేట్ అవుతాం, కనెక్ట్ అవుతాం, లేదంటే రిలేషన్షిప్ అదే వేరే ఫాదర్ సన్ ఇలాంటి ఏదో ఒకటి కనెక్ట్ అయ్యి విల్ గెట్ ఎక్సైటెడ్, ఐ మీన్ విల్ ఫీల్ ఇంట్రెస్ట్ టు డూ సచ్ ఫిల్మ్స్. ఐ థింక్ ఇట్స్ మై టైప్ అన్నోయింగ్లీ. అంతేనా? కాన్షియస్గా నేను వెళ్ళి ఏం చేయను, బట్ ఐ థింక్ మీరు అన్నట్టు ఐ గెట్ డ్రాన్ టు ఇట్. యా, అయితే మీరు చేసిన 2 సినిమాలు అంటే ఇప్పుడు చేస్తున్న సినిమా దిస్ ఊర్వశివ రాక్షసివో, అంతకుముందు ఏబిసిడి, బోత్ ఆర్ రీమేక్స్. ఒరిజినల్స్ కూడా చాలా బాగుంటాయి ఆ సినిమాలు, టూ గుడ్. అండ్ ఈ పర్టికులర్ ఫిలిం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దిస్ ఈజ్ సో వెరీ ఇన్ థింగ్. అంటే ఈవేళ మన సొసైటీలో ఏదైతే జరుగుతుందో అది మీరు చూపించే ప్రయత్నం చేస్తున్నారని నాకు అర్థమైంది, బికాస్ ఐవ్ సీన్ ద ఒరిజినల్. ఐ డోంట్ నో హౌ మచ్ మీరు ఎంత మార్పులు తీసుకొచ్చారో సినిమాలో తెలీదు, బట్
దీస్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్, ద ఒపీనియన్స్ అబౌట్ రిలేషన్షిప్స్, అబౌట్ లవ్, అబౌట్ మ్యారేజ్, అబౌట్ బ్రేకప్స్, అబౌట్ డివోర్స్ అన్నీ మారిపోయింది. ఒక పారాడైమ్ షిఫ్ట్ వచ్చింది. సో ఈస్ దిస్ గోయింగ్ టు ద రిఫ్లెక్షన్ ఆఫ్ దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు 10 ఏళ్ళ క్రితం మన యాటిట్యూడ్ రిలేషన్షిప్ కానీ పెళ్లి మీద కానీ లివ్ ఇన్ మీద కానీ అన్నీ ఎలా ఉండేది ఇప్పుడు మారిపోయింది అంటున్నా. సో అది క్యాప్చర్ ఏ సినిమా ఒథెంటిక్గా క్యాప్చర్ చేయాల, యునో లైక్ సో దట్స్ వై వీ థాట్ దిస్ ఫిల్మ్ విల్ బీ న్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు సలాం నమస్తే ఒక సినిమా వచ్చింది, నేను షాక్ అయిపోయా, అదేంటి అబ్బాయి అమ్మాయి కలిసి ఉండొచ్చా, ఇవినా ఏంటి కాన్సెప్ట్ అని నేను ఫస్ట్ టైం చూపించాను అనమాట. అండ్ తర్వాత ఉంటే ఇలా ఉంటుంది, ఓహో ఓకే అని ఇట్ మేడ్ మీ ఇంట్రెస్టింగ్ అంట, ఇట్ క్యాప్చర్డ్ మై ఇమాజినేషన్. సో అలాగా I felt like this is something where all young people will relate to. And also attitudes have changed in people. Ippudu it's like more boys are the ones who are being dumped. You feel so? I know so. From you experienced? నా సర్కిల్ నుంచి చూస్తే మాత్రం that's what I feel. All young boys, why are they heartbroken, why are they disappointed అంటే the girl broke up or the girl cheated on me ఇలా అంటుంటారు. అవునా, మా టైం అప్పుడు అంత మంచి మంచి అమ్మాయిలు ఉండేవాళ్ళే, మేమే ఎదవలు. Okay. So I think this film captures the today's youth. Okay. Yeah. Today's men, boys are. Men and women. Okay, It's not a male centric film. Okay. మనం మామూలుగా మ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎక్కువ తీస్తున్నాం, ఎందుకంటే డైరెక్టర్ మగోడే, హీరో మగోడే కాబట్టి. బట్ దిస్ ఫిల్మ్ ఆల్సో షోస్ దట్ విమెన్స్ పర్స్పెక్టివ్, వాళ్ళ సైడ్ నుంచి ఎలాగా ఉంటుందని చెప్పి. సో సమ్ టైమ్స్ యాక్చువల్లీ సినిమా చూసినప్పుడు నేను రూటింగ్ ఫర్ దిస్ క్యారెక్టర్, తర్వాత కాసేపు తర్వాత ఆ అమ్మాయి క్యారెక్టర్ రూట్ చేస్తున్నా, మళ్ళీ ఇంకోటి జరిగితే ఈ క్యారెక్టర్ రూట్ చేస్తున్నా. సో ఇట్ రియలీ కెప్ట్ మీ ఆన్ ద ఎడ్జ్ అన్న. ఇట్ వాస్ లైక్ ఎ జర్నీ. కానీ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు తీసుకుంటున్న కొన్ని డెసిషన్స్ని యాక్సెప్టెన్స్ తగ్గకపోగా ఒపీనియేటెడ్గా ఉంటున్నాము, జడ్జ్మెంట్లు అయిపోతున్నాము. అంటే ఇఫ్ అ ఉమెన్ డస్ సంథింగ్ యూ ఇమీడియట్లీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాం. అంటే ఓ షీఈస్ లైక్ దిస్, దట్స్ వై షీ డిడ్ దిస్. ఆర్ ఒక అబ్బాయి చేస్తే అగైన్ వి సే ఓ హీఈస్ లైక్ ఎవ్రీవేర్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్, సురేష్? అంటే ఒక వ్యక్తి ఒక పని చేయటం వల్ల ఆ మనిషి క్యారెక్టర్ని డిసైడ్ చేయటం అన్నది ఎంతవరకు రైట్ అని మీరు అనుకుంటున్నారు? అండ్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఆల్సో షోస్ అ బిట్ ఆఫ్ దాట్. ఒకటండి, వీ కమ్ ఫ్రమ్ అ వెరీ కన్జర్వేటివ్ కమ్యూనిటీ, మన ఇండియన్స్ మనందరం. అదేనా మార్పు అనేది మన లైఫ్ స్టైల్ లేదా బట్టలో హెయిర్ స్టైల్ మార్చినంత క్విక్గా మారదు. థాట్ ప్రాసెస్ చిన్నప్పటి నుంచి యూ హ్యావ్ అవర్ ఓన్ వే ఆఫ్ థింకింగ్ అండ్ ప్యాటర్న్, అది అండూ చేసి ఒక న్యూ థాట్ని అబ్జర్వ్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అంట, రెసిస్టెన్స్ ఉంటుంది. అందరికీ అంత ఎవాల్వ్ అయ్యే కెపాసిటీ ఉండదు. కొందరు 30 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నారో 70 years అప్పుడు కూడా అలాగే ఉంటారంట. Some people change. So the problem is because from a very third world country, మనం second world కి వెళ్తున్నాం. సో మన లైఫ్ స్టైల్ కూడా మారుతుంది, థాట్ ప్రాసెస్ కూడా మారుతుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అది చూడలేదు. దట్ ఈస్ నాట్ హౌ దే థాట్ ఆఫ్ లైఫ్. సో అది వాళ్ళ కొత్త విషయం అయ్యేసరికి దే స్టార్ట్ జడ్జింగ్ ఇట్. అదే మన సర్కిల్లో, మన ఇమీడియట్ సర్కిల్లో లైక్ పీపుల్ వోంట్ జడ్జ్ ఎనీథింగ్ బికాస్ మనం ఆల్రెడీ చూసాం. కరెక్ట్. We understand why somebody goes through, makes choices, you know. That's what I think is the reason. And I think such kind of cinema will create that thought change. అంటే ఒక థాట్ ప్రాసెస్లో మార్పు తీసుకురావడానికి, బికాజ్ మాస్ మీడియా ఇది, మనం ఏదన్నా చెప్తే కొద్దో గొప్ప ఒక థాట్ ప్రొవోక్ అవుతుంది. No, that's exactly. Actually సినిమా హిట్ అవడం ఇది అది కాకుండా one of the things I was looking forward to this film, సినిమా అయిపోయాక ఇంటికి వచ్చాక మాట్లాడతారేమో ఈ టాపిక్, ఒక డిస్కషన్ అది ఉంటే ఇట్స్ లైక్ నదర్ యాక్చువల్లీ సక్సెస్ ఫర్ మీ, అచీవ్మెంట్ అంటున్నా. ఎంటర్టైన్ చేసి కాసేపు పంపించేయచ్చు, అది కాదు ఇంటికి వచ్చాక ఆ సినిమా క్యారెక్టర్స్ గురించి డిబేట్ చేసుకోగలిగితే దెన్ దట్స్ రియల్ బిగ్ డీల్ ఫర్ మీ. సో ఐఎమ్ హోపింగ్ విత్ దిస్ ఫిల్మ్ ఆ టాపిక్ రావాలని కోరుకుంటున్నాను. సో ఒరిజినల్కి దీనికి వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? అంటే ఆ సినిమాకి ఈ సినిమాకి మీరు ఏమన్నా కొంచెం ఇంప్రవైజేషన్స్ చేశారా? బేసిక్ థ్రెడ్ అయితే అదే. స్క్రీన్ ప్లే ఆర్డర్ 1-2 క్యారెక్టర్స్ అటు ఇటు కొన్ని పాయింట్స్, స్క్రీన్ ప్లే కొంత మారుతుంది అంతే. బట్ స్టోరీ అయితే అదే, వి డిడ్ంట్ డీవియేట్ ఫ్రమ్ ద స్టోరీ అయితే అదే. మీరు తక్కువ సినిమాలు చేసిన మీ మొదటి సినిమా మీరు 4 ఏళ్లప్పుడేమో చిరంజీవి గారితో చేశారు, ప్రతిబంధ్. మధ్యలోనే మోహన్ లాల్ గారితో చేశారు. అండ్ యూ ఎక్స్పెరిమెంటెడ్ ఇన్ తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ ఒకటే చేయలేదు అనుకుంటా, అండ్ హిందీ ఐ థింక్. బట్ యు ఆర్ గెటింగ్ ఆఫర్స్.
హిందీ మీకు తెలుసు. అండ్ యూ డన్ వన్ వీడియో నంబర్ ఆల్సో, నో సమ్ సాంగ్స్. No man, you are like, you know, you're going places and you're experimenting. That's actually a very good thing. What do you feel about this? అంటే trying different things, you know, ఇంకా ఫ్యూచర్లో కూడా getting into different genres. Now you said you want to get into television. So ఈ థాట్ ప్రాసెస్ అన్నది how exciting is it for you at this stage? జనరల్గా నాకు చేసింది మళ్ళీ చేయడం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో ఎవ్రీ టైమ్ ఐ సీక్ అ న్యూ థింగ్, న్యూ ఛాలెంజ్, బికాస్ అగైన్ యూ హ్యావ్ టు లర్న్. ఒక ఎక్సైట్మెంట్ ఇస్తుంది కొత్త విషయం స్టార్ట్ చేస్తున్నప్పుడు. సో అందుకే ఐ కీప్ చేసింగ్ ఐడియాస్ విచ్ ఆర్ న్యూ, అట్లీస్ట్ టు మీ. సో దట్స్ వై ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ దే కాన్షియస్లీ డూ. బట్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో, ఇఫ్ యూ కెన్ ఎక్స్పాండ్ అవర్ ఆడియన్స్ టు అదర్ స్టేట్స్ ఆర్ అదర్ లాంగ్వేజెస్, డెఫినెట్లీ ఇట్స్ అన్ అడ్వాంటేజ్. మన సినిమా మ్యాక్సిమం జనాలు చూడాలని కోరుకుంటాం కదా. సో దట్స్ దిస్ థింగ్. సో అలాగే జరిగింది. బట్ కన్నడ కూడా చేస్తారు త్వరలో, కన్నడ అండ్ హిందీ ఏమైనా వస్తే డెఫినెట్గా చేస్తారు. బట్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్. నేనే కాదు, ఇదివరకంటే అప్పుడు నేను చేసినప్పుడు అయితే ఐ వాస్ వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్. ఇప్పుడు దుల్కర్ ఇస్ లైక్ ఇట్స్ ద స్టాండర్డ్ కదా. ఎవ్రీ యాక్టర్ ఈస్ వర్కింగ్ ఇన్ ఎవ్రీ అదర్ ఇండస్ట్రీ. అండ్ ఉత్తి సౌత్ లోనే కాదు, బెంగాలీ తెలుగు, హిందీ తెలుగు, యూనో ఇట్స్ బికమ్ ఎన్ ఇండియన్ సినిమా. ఇట్స్ బికమ్ రియల్లీ ఇండియన్ సినిమా. యూరోప్ లో అయిపోయింది. రైట్. అయితే మీరు 4 ఏళ్లప్పుడు చిరంజీవి గారితో చేసినప్పుడు మీకు అసలు ఏమన్నా తెలుసా, గుర్తుందా? Do you remember anything? Yeah. What was that little experience, if you can share? ఆ సినిమాలో నేను ఒక మినిస్టర్ గారు ఉంటారు, ఆయనకి వెళ్ళి నేను బొకే ఇవ్వాలి. ఓకే. ఆ బొకేలో బాంబు ఉంది. ఓకే. సో చిరంజీవి గారు వచ్చేది ఆపాలి. సో ఆయన నిజంగా షార్ట్లో వచ్చినప్పుడు నో బాంబు అని అన్నప్పుడు నిజంగా భయపడింది, వదిలేసాను. బాంబు ఉందేమో అని పడేసాను అది. ఓకే. లేదు బాంబు లేదని చెప్పారు. అండ్ సినిమాలో కూడా అసలు బాంబు ఉండదు, మిస్లీడ్ చేస్తారు. ప్రతిభన్ క్లైమాక్స్ లో లేదనమాట, మిస్లీడ్ చేస్తారు. సో ఐ థింక్ దట్ వాస్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ రిమెంబర్. అండ్ ప్లస్ అప్పుడు రామిరెడ్డి గారు ఆయన్ని కలిసి అనమాట ఆ షూటింగ్ లో. నాకు అసలు బ్యాక్ దగ్గరికి వెళ్ళలేదు. ఒక 10 నిమిషాలు పట్టింది నాకు రిలాక్స్ అయ్యి వెళ్ళడానికి. సేమ్ థింగ్ తాతయ్యతో సెటిల్కి వెళ్ళినప్పుడు కూడా అమరీష్ పూరి గారిని ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే నేను భయపడ్డాను. ఎందుకంటే జగదేక్ వీరుడు తర్వాత చూస్తున్నా, పాలిక జే పాలిక ఏం నీ కోరిక ఇలా చూస్తాం కదా, వర్షన్ చేసేసి అందరికీ అంటే తనకు కావాల్సినట్టు చేయించుకుంటుండే. సో నేను భయపడిపోయినట్టు అప్పుడు. తర్వాత మాట్లాడి ఒళ్ళో కూర్చోబెట్టుకుని గిల్లి ఏదో చెప్తున్నప్పుడు డైజెస్ట్ అయింది. ఓకే తెలుసు ఎక్కడోది మా తాతగారు యాక్టర్, మావయ్య యాక్టర్ తెలుసు, కానీ 4-5 years మనకు ఫుల్గా సింక్ అవ్వదు. ఎస్పెషల్లీ ఇప్పుడు కిడ్స్ అన్ని తెలుస్తాయేమో, బట్ ఆ టైం నాకు తెలియలేదు. బట్ యువర్ హార్డ్లీ 4 కదా, బట్ స్టిల్ యూ రిమెంబర్. గ్రేట్. మోహన్ లాల్ గారితో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది శిరీష్? మోహన్ లాల్ గారితో లైక్ సో మచ్. మీరిద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్నారా? ఇస్ ఇట్ లైక్ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి, 4-5 పైన ఉన్నాయి. 16-17 days ఆయనతో షూట్ చేశాను. For me, I had a blast. I really enjoyed working with him. ఒకటి సెట్లో డెఫినెట్గా ఆయన న్యాచురల్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా. చాలా ఈజీతో చేస్తారు ఇది అంటారు కదా. మనం ఓన్లీ ఎండ్ ప్రోడక్ట్ చూస్తాం మోస్ట్ ఆఫ్ ద టైం, దాని వెనకాల ప్రాసెస్ మనకు తెలియదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ కుడ్ సీ ద ప్రాసెస్, వై హౌ హీ సో న్యాచురల్. అండ్ హిజ్ అదర్ యూఎస్పీస్, హిజ్ సీన్ నుంచి డీవియేట్ అవ్వకుండా ఒక ఎక్స్ప్రెషన్తోనో ఒక చిన్న డైలాగ్తోనో హీ ఇంప్రవైజ్ అంటున్నా. ఓకే. సో వెన్ యూర్ యాక్టింగ్ విత్ హిమ్ యూ హ్యావ్ టు బీ టోటలీ షార్ప్. మనం అదే డైలాగ్ కోసం అలా వెయిట్ చేస్తుంటే అవ్వదు, వేరే డైలాగ్ పడవచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. సో 2-3 times నాకు ఆ ఇంప్రూవ్ అయిందనమాట ఆయనతో. సో యూ లెర్న్ దట్ క్రాఫ్ట్ ఫ్రమ్ హిమ్. ఏమన్నా ఎక్కడైనా మీరు డెఫినెట్లీ ఆ ఇంప్రూవ్ అనేది నేర్చుకున్నా. అంటే ఇదివరకు డైలాగ్ షీట్ అయితే గ్రంథం లాగా దాని నుంచి డీవియేట్ అయ్యేవాళ్ళం కాదు. లేదు అయితే ఏమో డైరెక్టర్ ఏమో అంటాడేమో, లేదు తెలియకుండా మీనింగ్ మారిపోద్దేమో అని. బట్ నౌ యూ అండర్స్టాండ్ క్యారెక్టర్ టోటాలిటీ కాబట్టి కరేజ్ ఉంటుంది. అండ్ ప్లస్ అవార్డ్ ఫంక్షన్స్ కూడా 70% ప్రిపేర్ అవ్వగలం, 30% అక్కడ ఏమవుద్దు అని తెలియదు అంట. సో అక్కడ కూడా యూ హ్యావ్ టు థింక్ షార్ప్ ఆన్ యువర్ ఫీట్. సో న్యాచురల్గా ఐ పిక్డ్ అప్ దట్ ఇంప్రూవ్ ఫ్రమ్ హిమ్. సినిమా వదిలేస్తే రియల్ లైఫ్లో ఈ వాజ్ సో హంబుల్, సో చిల్డ్ అవుట్, సో ఫ్రీ. అందరితో కలిసి ఫుడ్ తిన్నారు. అండ్ ఐ డోంట్ అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. సూపర్ స్టార్ ఆయన క్యారవాన్ దిగినప్పుడు చుట్టుపక్కల విలేజ్ అందరూ క్లాప్స్ కొడుతున్నారు. ఏం చేయలేదు ఆయన, జస్ట్ ఆయన దిగి నడుస్తున్నందుకే ఆయన క్లాప్స్ కొడుతున్నారు. బట్ ఆయన ఏమి దాన్ని చూసి మురిసిపోయి నేను ఇప్పుడు మోహన్ లాల్ అని ఫీల్ అవ్వాలా. ఆయన చాలా సింపుల్గా వచ్చి ఆ షార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు.
అండ్ ఐ థింక్ హీస్ లైక్ గిఫ్టెడ్ యాక్టర్ అనుకుంటా. ద కెమెరా డజంట్ మ్యాటర్ టు హిమ్. అండ్ రియల్ లైఫ్లో బిహేవ్ చేస్తుండగా కెమెరా వచ్చేది క్యాప్చర్ చేసినట్టు ఉంటుంది. హీ సో ఫ్రీ. సో ఇట్స్ డెఫినెట్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ వెరీ ఎర్లీ ఇన్ యువర్ కెరియర్ కదా అది ఐ థింక్. బట్ అదే మోహన్ లాల్ గారు ఐ చెరిష్డ్ వర్కింగ్ విత్ మన ఆలీ గారితో పనిచేసినప్పుడు నాకు అరే మంచి యాక్టర్తో పనిచేసాం, మంచి ఆర్టిస్ట్తో పనిచేసాం అని ఫీలింగ్. తర్వాత రావు రమేష్ గారితో చేసినప్పుడు కూడా వావ్ ఐఎమ్ వర్కింగ్ విత్ అ వెరీ గుడ్ యాక్టర్ అనే ఫీలింగ్ కలిగింది. సునీల్ గారు, కిషోర్, ఇట్స్ ఆల్ సన్ సీన్స్, సో ఇట్స్ ఆల్ డ్రామా కాదు కదా. సో ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్, డిఫరెంట్ వైబ్, దే హ్యావ్ టు బీ ప్యాలీ. బట్ వెన్ ఐ వర్క్ దీస్ టూ యాక్టర్స్ ఆల్సో ఐ కుడ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. ఒక సీనియర్ క్రాఫ్ట్ గురించి బాగా తెలిసిన యాక్టర్ ఒక సీన్ చేస్తే ఇలా ఉంటుందని. అండ్ చాలా మంది చెప్తుంటారు వెన్ యూ యాక్ట్ విత్ గుడ్ యాక్టర్స్ మన స్టాండర్డ్ కూడా పెరుగుద్దని. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వన్ మోర్ థింగ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఇన్ కమింగ్ ఫిల్మ్స్ there are good actors and all that. మన స్టాండర్డ్ కూడా will push it, will get better. That's what I'm looking forward to. శిరీష్, సోషల్ మీడియా మిమ్మల్ని ఎఫెక్ట్ చేయదని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. అండ్ మీరు కూడా సోషల్ మీడియాలో పెద్ద అంత యాక్టివ్గా ఏమి ఉండరు. ఓన్లీ వెన్ టైం ఐ థింక్ ఈ మధ్య కాలంలో కొంచెం ఇన్స్టాగ్రామ్లో కొంచెం యాక్టివ్ ఉంటున్నారు. బట్ అదర్వైజ్ యూర్ లైక్ బిందాస్. బట్ డస్ ఇట్ నాట్ రియలీ హర్ట్ వెన్ పీపుల్ టాక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? ఇది జరగనివి కూడా జరిగినట్టు చెప్తుంటే, వార్తలు రాస్తుంటే ఎక్కడో చోట యూ విల్ గెట్ టు సీ ఇట్. అంటే ఎంత మీరు లేకపోయినా సడన్లీ సంథింగ్ విల్ ప్రాప్ అప్ అండ్ యూ విల్ ఆబ్వియస్లీ సీ ఇట్. సో ఎట్లా, హౌ డు యూ గో త్రూ యాక్చువల్లీ? అండ్ యూ కాంట్ టెల్ ఇది నిజం కాదురా బాబు అని చెప్పడానికి కూడా. ఇనిషియలీ కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు బాగా ఎఫెక్ట్ అయ్యేవాడిని. ఎందుకంటే అలా అంటున్నారు ఏంటి, ఇలా అంటున్నారు ఏంటని. ఒక పాయింట్ అయిపోయాక ఐ అండర్స్టూడ్ పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు మన పర్సనల్ లైఫ్ గురించి స్పెక్యులేషన్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్. సో మన అందరి నోర్లు మూయించలేము, ప్రతి ఓడికి వెళ్ళి క్లారిఫికేషన్ ఇచ్చుకోలేము. దట్ విల్ బీ అన్ ఎండ్లెస్ డిబేట్ అన్న. ఇదంటే వీ కాంట్ సిట్ అండ్ ఒక్కొక్కరికి ఎలా చెప్తా ఉన్నా. When thousands of people are there, I can't talk to thousands of them. But ఒక అబద్ధాన్ని 10 సార్లు ఇది నిజం అని చెప్తే నిజం అని నమ్మే స్కోప్ కూడా ఉంటుంది. అప్పుడైనా యూ డోంట్ వాంట్ టు గివ్ అ క్లారిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో మరీ దే సేయింగ్ మీకు మెగా ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయి, లేకపోతే మీకు మీ బ్రదర్స్కి పడట్లేదు. సో మెనీ థింగ్స్ ఇట్స్ లైక్ దే గెట్ ఆన్సర్డ్ ఆన్ దేర్ ఓన్. ఫర్ ఎగ్జాంపుల్ పడట్లేదు అంటారు. మరి చిరంజీవి గారు వచ్చి అల్లు స్టూడియోస్ ఓపెనింగ్ చేశారు, తర్వాత మా తాతగారు వచ్చి మళ్ళీ బుక్ ఓపెనింగ్లో ఉన్నారు. సో అదే ఇట్ గివ్స్ ఆన్సర్. అదే అన్న, ప్రతిసారి ఇంకా మైక్ పట్టుకుని క్లారిఫికేషన్లు ఇస్తే ఇంకా అదే వెళ్తూనే ఉంటాను. ఇంకేదో అంటారు, ప్రతిరోజు మనం డిఫెండ్ చేసుకుంటూ ఉంటాం. సో మన యాక్షన్స్ ద్వారా క్లారిఫికేషన్ వస్తాయి తప్ప ఇంకా కూర్చుని క్లారిఫికేషన్స్ ఇవ్వలేం. ఇస్తే మళ్ళీ ఇంకా ఏదో కెలికి దాని నుంచి బయట తీస్తారు. సో బెటర్ టు ఇగ్నోర్. అండ్ సోషల్ మీడియా ఓన్లీ నెగిటివిటీ కోసమనే కాదు, రిప్లైస్ ఓపెన్ చేయకుండా వదిలేచ్చు మనం. అది కాకుండా జస్ట్ ద డిజైర్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అనేది తగ్గిపోయింది. ఇదివరకు ఐ ఫెల్ట్ లైక్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్ ఆన్ థింగ్స్, షేర్ మై లైఫ్, ఏంటి నా ఎక్కడ ఉన్నా ఏంటి. బట్ ఐ థింక్ విత్ ఏజ్ ఆ ఇంట్రెస్ట్ పోయింది. ఏజా మీరు ఇలా అంటారేంటి? అలా స్పిరిచువల్గా అంటే ఇప్పుడు ఏం తింటే ఎవరికి ఏంటి అన్న ఫీలింగ్ ఉంది. నేను ఎక్కడుంటే వాళ్ళకి ఏంటి అని ఎప్పుడో అసలు స్టోరీ పెట్టి అసలు ఈ హోల్ ఇయర్ మొత్తం అసలు 1-2 times పెట్టుండే స్టోరీ పట్ల. ఓకే. సో కరెంట్ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి శిరీష్ది? సింగిల్. శిరీష్ది సింగిలా? సింగిల్. బట్ రెడీ టు మింగిల్? యా. యు ఆర్. ఓకే. అంటే నాట్ నో యాక్చువల్లీ. నాట్ రెడీ టు మింగిల్. నాట్ రెడీ టు మింగిల్. వై? 1-2 years తర్వాత. అవునా? ఓకే. స్టే సింగిల్, దట్ షుడ్ బి ద లాస్ట్ రిలేషన్షిప్ ఐ am. అంతే. And after that I want to marry. You want to marry. Super. Okay. Sirish, before we end this interview, I have some few questions which I wanted to ask, which is like, it is for that I have a gift hamper. Wow. Yes. Ante meeru, you're surrounded by very strong women in your family. Me nanamma, your mother, then your sisters-in-law, your sisters, and యువర్ కజిన్స్, దేర్ ఆల్ అంటే ఎవరికి మించి వాళ్ళకంటూ ఒక టాలెంట్ ఉంది, ఒక పర్సోనా ఉంది, ఒక ఇండివిజువాలిటీ ఉంది. దో దే బిలాంగ్ టు సచ్ బిగ్ ఫ్యామిలీస్, అగైన్ ఎవ్రీబడి ఆర్ దేర్ ఆన్ దేర్ ఓన్. సో మీరు వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ దెమ్? అంటే వెదర్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అప్ ఆర్ టుడే, వాళ్ళు ఎన్నో ఇంట బయట నెగ్గుకొస్తున్నారు రకరకాలుగా. సో వాట్ డూ యూ యాక్చువల్లీ గెట్ టు నో? ఫ్యామిలీ వాల్యూస్ అంటారు కదా, మనలో ఇంబేబ్ అయ్యేది హ్యూమిలిటీ ఆర్ అదర్ థింగ్స్ అన్నమాట, హౌ టు బిహేవ్. ఐ థింక్ అది వచ్చేది మన పేరెంట్స్ నుంచి, మోస్ట్లీ మన విమెన్ సైడ్ నుంచి అది ఎక్కువ క్యారీ చేస్తాం. బికాస్ ఫాదర్స్ రోజు ఇంట్లో ఉండరు, దర్ అవుట్. సో ఎక్కువగా మన పర్సనాలిటీ షేప్ చేసేది
mother, so mother and women in our house. So I learnt humility and equality, like ఇంట్లో పని చేస్తున్నాం అని చెప్పి ఆ చిన్న చూపు అలా అది ఉండకూడదు. they're equals to us at a human level. So they're no less than us. మన కోసం పని చేస్తున్నారు తప్ప it doesn't mean anything. they're in fact helping us అని చిన్నప్పుడే ఆ థాట్ ప్రాసెస్ మైండ్లో పెట్టి, దట్స్ వై ఎవ్రీబడి సేస్ వెరీ గుడ్ బాస్, వి ఎంజాయ్ వర్కింగ్ అండర్ హిమ్, ఈస్ దిస్ చిల్డ్రన్. ఎందుకంటే ఫర్ మీ ఇన్ మై మైండ్ దేర్ ఇస్ నో బ్యారియర్ అండి. ఎవరు గొప్పడు అచీవ్ చేస్తే గొప్పడు, పని చేసుకుంటున్నాడు తక్కువడు, ఇలాంటి లేదు. సో దీస్ కైండ్ ఆఫ్ వాల్యూ సిస్టమ్స్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ దెమ్. టు రెసిలియన్స్, ఈచ్ ఆఫ్ దెమ్ హ్యావ్ సీన్ సంథింగ్ ట్రాజిక్ ఇన్ దర్ లైఫ్. ఓకే, కెరియర్ ద్వారాను సంథింగ్ డౌన్ఫాల్ రావడం, లేదంటే డెట్లోకి వెళ్ళడం, డెత్ ఆఫ్ అ ఫ్యామిలీ మెంబర్, ఇవన్నీ ఉన్నప్పుడు జంకకుండా అది తీసుకుని చిన్నపిల్లలకి వేరే వాళ్ళకి వాళ్ళ ధైర్యం ఇచ్చారంట టు కీప్ ద ఫ్యామిలీ టుగెదర్. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ గుడ్ రెసిలియన్స్. సో సబ్కాన్షియస్లీ మనకు కూడా అనిపిస్తుంది ఏమైనా జరిగినప్పుడు వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. సో దీస్ థింగ్స్, హ్యూమిలిటీ, ఈక్వాలిటీ అండ్ రెసిలియన్స్, ఐ థింక్ దీస్ ఆర్ ద 3 things I learned. అయితే అందరూ 95% మంది మీ ఫ్యామిలీ వాళ్ళే. ఒక బాబీ గారి వైఫ్ అండ్ బన్నీ వైఫ్ మాత్రం దే కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ దెమ్? వాట్ డిడ్ యూ థింక్? బాబీ పెద్దనే వైఫ్ నీలా, తన నుంచి అయితే షీస్ నేచురోపాత్ అయిన యోగా టీచర్. ఓకే. సో ఇప్పటి వరకు తన లైఫ్లో ఎప్పుడు వెస్టర్న్ మెడిసిన్ వేసుకోవాలి, పిల్స్ వేసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆయుర్వేదం మీద ఉంటారు. ఆ 80 year old దీని నుంచి చిన్నపిల్లల వరకు. అండ్ ఫీవర్స్ తక్కువ, చాలా హెల్దీగా ఉంటారు అందరూ. అండ్ దే ఫాలో దట్ ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్. తను అదే నమ్ముద్ది. తను కూడా పొద్దున్న లేసి లెమన్ వాటర్ తాగడం, ఈ తాగడం, అవి చేయడం, ఆ లైఫ్ స్టైల్ ఫాలో అవుద్ది. సో తన దగ్గర నుంచి నేను కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేర్చుకుంది ఏంటంటే అది. స్నేహ నుంచి అంటే లైక్ అగైన్ షీ లుక్స్ లైక్ వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్ ఓన్లీ. షీ వెరీ సాఫ్ట్ స్పోకెన్. షీ లైక్స్ హోస్టింగ్ పీపుల్, డూయింగ్ థింగ్స్ ఫర్ పీపుల్. ఫ్రెండ్స్ని ఇంట్లో పిలవడం, బర్త్డే పార్టీ చేయడం, ఎప్పటికప్పుడు ఫ్రెండ్స్ని గ్యాదర్ చేయడం. షీ ఎంజాయ్స్ people hosting people. She's like your mom. హోస్టింగ్ పీపుల్. యాక్చువల్గా నేను కూడా పార్టీలు హోస్ట్ చేశాను కదా. ఇట్స్ అ టాస్క్. మనం పార్టీకి వెళ్ళినప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం, కానీ మనమే పార్టీ హోస్ట్ చేస్తున్నప్పుడు మనం ఎంజాయ్ చేయమంటున్నా. ఈ గెస్ట్కి ఎలా ఉంది, ఆ ఫుడ్ ఎలా ఉంది, వచ్చారా వాళ్ళు వచ్చారా, వాళ్ళు ఖాళీగా ఉన్నారు, ఓకే పరిచయం లేకపోతే కలుపుదాం. వీఆర్ కాన్స్టెంట్లీ వర్కింగ్. అంత పార్టీ అయిపోయాక 1 AM 2 AM ప్రాబ్లీ విల్ రిలాక్స్. టిల్ దెన్ ద ప్రెషర్ ఇస్ ఆన్ us. సో I really admire the fact that ఇన్ని డిన్నర్స్ ఆర్గనైజ్ చేస్తుంది స్నేహ, ఇన్ని ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ, అండ్ షీ ట్రైస్ టు కీప్ ద ప్యాక్ టుగెదర్. వండర్ఫుల్, సూపర్. ఓకే, ఇప్పుడు మీ ముగ్గురు బ్రదర్స్, నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, హూ ఈజ్ మోర్ ఇన్ దట్ చెప్పండి. హూ ఈజ్ వెరీ సెన్సిటివ్ మీ ముగ్గురులో? మీరా? ఓకే. శిరీష్ అంటే సెన్సిటివ్ యాక్చువల్గా. శిరీష్ ఎస్ ఫర్ సెన్సిటివ్, ఎస్ ఫర్ శిరీష్. శిరీష్ అన్న పదానికి మీనింగ్ సెన్సిటివ్. ఓకే, మీ పేరు. ఆల్ రైట్. హూ హ్యావ్ ఫర్మ్ ఇన్ ఒపీనియన్స్, అంటే ఇంకా డిసైడ్ అయిపోతే ఇంకా అంతే, నో లుకింగ్. బన్నీయా? ఓ ఓకే. హూ ఈస్ ఓపెన్ అండ్ ఫ్రాంక్ ఆన్ ద ఫేస్? బాబీ. హీ డజంట్ కేర్ వాట్ పీపుల్ థింక్. మైండ్లో అనిపించింది చెప్తాడు. ఓ మై గాడ్. ఓకే. హూ ఈస్ డిప్లొమాటిక్ అమంగ్ ద 3? ఐ థింక్ మీ. రియలీ? డిప్లొమాటిక్. నొప్పించరు ఎవరిని, కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారు. ఓకే, ఈవెన్ ఐ థింక్ టై, మీ అండ్ బన్నీ బోత్. యూ అండ్ బన్నీ. ఓకే. కూల్ అండ్ కంపోజ్డ్? ఇప్పుడు చూస్తుంటే బన్నీ అనిపిస్తుంది. కరెక్ట్. ఇదివరకు అయితే నేననే చెప్పేవాడిని, బట్ నౌ ఐ థింక్ ఇట్స్ బన్నీ. హైపర్ కంపోజ్. చాలా వైబ్రెంట్ గా, ఎంతుగా ఇట్లుండేవారు బన్నీ. ఈజ్ లైక్ వెరీ మెలోడ్ డౌన్ నౌ. That's what marriage and fatherhood does. What? That's what marriage and fatherhood does. ఓకే. నేను షిఫ్ట్ చూసానంటున్నా, పెళ్ళి అయినప్పటికీ కొంత షిఫ్ట్, పిల్లలు పుట్టేసరికి ఇంకా షిఫ్ట్ అనమాట. ఓహో, ఈ ప్రాసెస్ లో మనిషి మెచ్యూర్ అయిపోయి పెళ్లి కాక ముందే ఇలా ఉన్నారు, పెళ్ళయ్యాక ఎలా ఉంటారో, పిల్లలు ఎలా ఉంటారో, కంప్లీట్ గా మీరు సాధు సంత్ మహారాజ్ అయిపోతారేమో. ఆల్ రైట్. సెన్స్ ఆఫ్ హ్యూమర్? నన్ ఆఫ్ యూ. యూ అంటే ఎవ్రీబడి హ్యాస్ హ్యూమర్. టాప్ లో ఎవరు అంటే ప్రాబ్లీ ఐ విల్. ఓకే, యు విల్ టేక్ ఇట్. Or again tie between me and Bunny. Okay. Tie. All right. మీ ఫ్యామిలీలో ఉన్న యాక్టర్స్లో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? లైక్ ఇన్ వైష్ణవ్, వాట్ యు లైక్ అబౌట్ హిమ్? వైష్ణవ హ్యూమిలిటీ. ఓకే. అంత పెద్ద హిట్ ఇచ్చి కూడా హీ డజంట్ టేక్ ఎనీథింగ్ పర్సనలీ. ఓకే. మన చేసిన హిట్ అయిపోయింది, నెక్స్ట్ సినిమా మూవ్ అవుతాం అంతే తప్ప అది కూర్చుని దాని గురించి మురిసిపోతూ ఇస్ నాట్ లైక్ దట్. సో ఐ లైక్ హిజ్ హ్యూమిలిటీ. సాయిధరం తేజ్? తేజ్ ఇస్ అ very nice human being.
ఎవ్రీబడి లవ్స్ తేజ్. He goes out of his way to help people లాగా, people's person. సో తేజ్ గురించి నాకు అది ఇష్టం. వరుణ్ నుంచి ఇష్టం అనేది ఐ లైక్, నేను సైలెంట్గా ఉంటాడు బట్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ అబ్జర్వేషన్ స్కిల్. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఈవెన్ ఐ బికమ్ సైలెంట్, బికాస్ వెన్ యూర్ నాట్ టాకింగ్ ఆర్ డూయింగ్ సంథింగ్ మన అబ్జర్వేషన్ పెరుగుద్ది ఒక విషయం పైన. సో ఆ అబ్జర్వింగ్ పవర్ నేను వరుణ్ నుంచి చూసాను. అరే మేము కూడా అక్కడే ఉన్నాం, ఇది మాత్రం కరెక్ట్గా మనోడు ఎలా కనిపెట్టాడు అనుకున్నాను. సో హీస్ వెరీ అబ్జర్వెంట్ అండ్ షార్ప్. సో దట్ క్వాలిటీ అబౌట్ వరుణ్ ఐ లైక్. హీ ఈస్ వెరీ చిల్డ్ అవుట్, వెరీ ప్యాలీ. చరణ్ రెసిలియన్స్. 1000 kgs ఇచ్చినా నవ్వుతూ మొయ్యగలడు. లోపల ఏముందో వీ కెన్ నెవర్ టెల్. He can digest, he absorbs everything, and వచ్చిన టఫ్ సిచ్యువేషన్కి ఏం జంకడు, ఏదొచ్చినా ఎదుర్కోగలడు. He's a మైండ్ పరంగా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ మైండ్స్, వెరీ స్ట్రాంగ్ మైండ్స్ ఐ హావ్ సీన్. నాగబాబు గారు ఈజ్ ద మోస్ట్ చిల్డ్ అవుట్. నేను కొంచెం ఆయనకు రిలేట్ అవుతాను అనుకుంటా. And no biases, lives for the day. I know. He's very chilled out. And he's great entertainer to talk to. ఆయన కంపెనీలో ఉంటే ఎప్పుడు నలుగురు, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది ఆయన. చుట్టుపక్కల ఎప్పుడు నలుగురు ఎదురు ఉంటారు, and everybody is constantly laughing. So that's what I enjoy about him. Okay, కళ్యాణ్ గారు, what I liked about him was like his intensity. ఒక నమ్మిన విషయాన్ని ఎవరేమన్నా అంతగానే నమ్మి ముందుకు తీసుకెళ్తారు ఏదైనా విషయం, వాట్ ఎవర్ బీట్ ఇన్ పాలిటిక్స్ ఆర్ ఫిల్మ్స్. So I like that intensity in him. Okay. It's not easy. Yes. Chiranjeevi garu. All rounder. Ante Chiranjeevi garu ante is the best father anybody can get. Is the best uncle. Is the best actor any director can hope for, or a producer. I producer gurinchi kuda alochistaru. And he's the best human being as a social person, సో సమాజం పట్ల ఆయనకున్న ఇది ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ ఆయన ముందుకు వచ్చి డొనేట్ చేస్తుంటారు అనమాట. సో ఒక పీస్ అయితే నేను చెప్పలేను. ఐఎమ్ సేయింగ్ ఈజ్ అన్ ఆల్ రౌండర్. వన్ ట్రైట్ టాలరెన్స్. ఫైనల్లీ శిరీష్, బిఫోర్ వి క్లోజ్, అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారు, ఐ థింక్ దే బోత్ ఆర్ సమ్వన్ హూ సెట్ ద మెయిన్ పాత్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అల్లు రామలింగయ్య గారు దో ఈజ్ అ కామెడీ స్టార్ అన్నప్పుడు ఆయన ఎంత రెస్పెక్ట్ హీ ఎర్న్డ్ ఓవర్ ద ఇయర్స్. అండ్ మొన్న 100 years రోజు నేను చాలా తెలుసుకున్నాను. నేను కూడా ఐ న్యూ సో మచ్ అబౌట్ హిమ్ విచ్ ఐ నెవర్ న్యూ ఎర్లియర్. అండ్ అరవింద్ గారి గురించి చెప్పక్కర్లేదు. హీఈస్ లైక్ అ చైల్డ్ లైక్ అ పర్సన్. వెన్ ఎవర్ ఐ మీట్ హిమ్ ఈజ్ లైక్ హీ క్రాక్స్ జోక్స్, హీ పుల్స్ మై లెగ్, హీ డస్ దట్. నాతో కూడా చేస్తారు. సో బట్ హౌ ఆర్ దే యాజ్ అ గ్రాండ్ ఫాదర్ అండ్ ఫాదర్? అంటే ఐ థింక్ యూ వర్ టూ యంగ్ వెన్ రామలింగయ్య గారు పాస్డ్ అవే. 18, 17 I think so. So but you remember? I remember the best part of both of them. యాక్చువల్గా కొంచెం చిన్నప్పటి నుంచి యాక్టివ్గా, అలర్ట్గా, చలాకీగా నేనే ఉండేవాడిని. సో అండ్ ఫేర్ అండ్ బుగ్గలు చిన్నప్పుడు అలా ఉండేవాడిని. సో ఆయనకి నేనే కొంచెం పెట్టు, నన్నే సినిమా పార్టీలకి వీటికి వాటికి తిప్పేవాళ్ళు. వేరే పిల్లల్ని ఎవరిని తీసుకెళ్ళా. ఆయన డైరెక్టర్లతో కూర్చుంటున్నప్పుడు, ప్రొడ్యూసర్లు వెళ్ళి కలిసినప్పుడు నన్నే పక్కన కూర్చోబెట్టేవారు. సో అండ్ ఒక సూట్ కేసు ఉండేది. ఆ సూట్ కేసు లోపల హోమియోపతి మందులు ఉండేవి అనమాట. సో ఎవరికైనా ఏమైనా నీకు ఎలా ఉంది అబ్జర్వ్ చూసి నీకు ఏదైనా బాగాలేదా, లేకపోతే అందరూ ఎలా ఉందని చెప్పి ఆయన సీఎం ఇంట్లోనూ సెలబ్రిటీస్ ఇంట్లోనూ ఎంత ఇంట్రెస్ట్ చూపించి ఆయన మందులు ఇచ్చారో, ఆయనకి ఎక్కడో BHAలో దూరపు చుట్టాలు లేదా తెలిసిన ఫ్రెండ్ పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అంతే ఉత్సాహంగా వాళ్ళకి ఆ మందులు ఇచ్చి ఫాలో అప్ పెట్టి వేసుకుంటున్నావా లేదా ఇలా చూశాను అనమాట. సో అది ఐ లైక్డ్ అబౌట్ మై గ్రాండ్ ఫాదర్. ఇంకోటి ఆయన మిమిక్రీ కొంచెం నేర్పించాడు చిన్నప్పుడు నాకు. మీరు మిమిక్రీ చేస్తారా? చేస్తాను. మొన్న నేను చూశాను, మొన్న స్టేజ్ మీద మీరు దువ్వాడ జగన్నాథం మిమిక్రీ చేసినప్పుడే చూశాను. మీరు బన్నీ లాగా ఎగ్జాక్ట్గా మిమిక్రీ నేర్పించారు. అండ్ అంతకన్నా ఎక్కువ అంటే I know about him, but which part will be interesting to share with the audience and all this. Okay. There are a lot of things I know, but these two are my memories. My memories, my memory of my grandfather was these two things. Like కార్లో కూర్చోబెట్టి తిప్పుతూనే ఉండేవారు ఎవ్రీడే. ఇంకా ట్యూషన్ అయిపోయింది, చదువు అయిపోయింది అంటే ఇంకా 6, 7 తర్వాత వచ్చి నన్ను ఎక్కించుకుని కార్లో. యు ఆర్ ద యంగెస్ట్ అండ్ ద మోస్ట్ లవ్డ్ అనుకో. ఓకే. నాన్నగారు ఒకటి ఐ ఫర్గాట్ టు టెల్.
సో సిన్స్ ఐ వాజ్ ద ఎక్స్ట్రోవర్ట్ చిన్నప్పుడు అండ్ యాక్టివ్ అండ్ లౌడ్, హీ థాట్ ఐ వుడ్ బీ ద యాక్టర్. సో అందుకే ఆయన చిన్నప్పుడు దాసనారాయణరావు గారితో ఒక సినిమా చేశారు మాయాబజార్ అని. తర్వాత భానుమతి గారు ఒక సీరియల్ డైరెక్ట్ చేశారు తెలుగు తమిళ్. అది కొన్ని ఎపిసోడ్స్ ఏరే ఆగిపోయినాం హెల్త్ రీజన్ వల్ల. సో దాంట్లో కూడా లీడ్ నేనే. సో ఆయన నమ్మి ఎంకరేజ్ చేశారనమాట. సో హీ బిలీవ్ దట్ దిస్ గే విల్ టర్న్ అవుట్ టు బి వెరీ హ్యాపీ నో టుడే. టుడే వుడ్ ఫీల్ వెరీ హ్యాపీ. లుకింగ్ ఎట్ యు ఎప్పుడు అనిపించింది అంటే నాకు ఆ దువ్వాడు జగన్ అది సైమాలో చేశాను కదా, దట్స్ వెన్ ఐ ఫీల్ అరే తాతగారు ఉంటే కామెడీ ఒక హీరో కన్నా ఈజ్ డూయింగ్ కామెడీ అన్నప్పుడు హీల్ ఫీల్ మోర్ పర్సనల్ అండ్ ప్రౌడ్ కదా అనుకున్నా. దట్ ఈస్ మై గ్రాండ్ ఫాదర్స్ మెమరీ. ఫాదర్ వెరీ స్ట్రిక్ట్, వెరీ స్ట్రిక్ట్. డోంట్ టెల్ మీ. ఇప్పుడు మనవరాలు వచ్చాక రిలాక్స్ అయ్యారు, కానీ బన్నీకి కానీ నాకు కానీ బాబీకి కానీ స్ట్రిక్ట్. గట్టిగా దెబ్బలు పడిన రోజు ఉన్నాయి. బెల్ట్ ఫ్లవర్ వాజ్ మా మమ్మీ వెళ్ళడం ఎన్ని జరిగాయి. బట్ ఐ థింక్ ఈ గేవ్ అస్ అ గ్రేట్ లైఫ్. అంటే ఎంత ఫ్యూచర్లో ఆలోచిస్తారంటే నా మంచి గురించి. నాకు క్రికెట్ ఇష్టం. క్రికెట్ నేర్చుకోమంటే డాడీ వెళ్ళి టెన్నిస్ నేర్చుకోమన్నారు. టెన్నిస్ కూడా యాడ్ చేయన్నారు. ఎందుకు టెన్నిస్ 10 years ఓల్డ్ అప్పుడు. ఎందుకు టెన్నిస్, నాకు ఇంట్రెస్ట్ లేదు కదా అంటే, అది కాదురా, ఇటు సైడ్ ఆఫ్ ద వరల్డ్ అందరూ ఫుట్బాల్ చూస్తారు, అమెరికాలో ఫుట్బాల్ చూడరు, వాళ్ళకి బేస్బాల్ వేరే స్పోర్ట్స్ ఉన్నాయి. హోల్ వరల్డ్ ఆడే ఒకే ఒక స్పోర్ట్ టెన్నిస్. సో నువ్వు రేపు చదువుకోవడానికి అమెరికాకి వెళ్ళినా వేరే దేశంకి వెళ్ళినా నువ్వు ఎప్పుడు టెన్నిస్ ఆడుకోవచ్చు, దానివల్ల నీకు ఫ్రెండ్స్ ఉంటారు, నీకు ఈజీ అవుద్ది. సో టెన్నిస్ కూడా నేర్చుకున్నారు. సో హీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫోర్ థాట్ దట్ 15 years తర్వాత ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు హిమ్. సో ఆయన అన్నీ అలాగే థింక్ చేసి పెట్టేవాడు అనమాట. వర్క్ షాప్స్కి ఏదో పంపించేవారు, పర్సనాలిటీ బిల్డింగ్, అర్వన్ ఇవన్నీ. సో తెలియదు అప్పటికప్పుడు ఐ డెంట్ రియలైజ్, బట్ స్ట్రిక్ట్గా ఉన్నారనిపించింది, లైక్ మెనీ థింగ్స్. బట్ ఇప్పుడు ఏజ్ వచ్చాక ఐ అండర్స్టూడ్, ఓకే, ఆల్ దోస్ థింగ్స్ హెల్ప్ మీ నౌ. అది. సో ఈజ్ స్ట్రిక్ట్ ఫాదర్. సినిమాలో ప్రకాష్ రాజ్ ఎలా ఉంటారు అలాంటి ఫాదర్. బొమ్మరిల్లు ప్రకాష్ అలాంటి ఫాదర్. ఓకే. బట్ అలాంటి ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తిని మీరు ఏకంగా ఒక పెద్ద స్పోర్ట్స్ కారే అడిగేశారా, ఏమి సాధించకుండానే? ఓ షిట్, మీకు ఆ స్టోరీ తెలుసా? తెలుసండి, అన్నీ తెలిసిపోతుంటాయి అలా. అప్పుడు లైక్ ఐ సెడ్, యంగ్, మనీ వాల్యూ అంత తెలీదు. అరే ఏంటి మా ఫ్రెండ్స్ అందరూ జూబ్లీస్లో ఆడి గీడియస్ని తిరుగుతున్నారు, నేను అడిగేది కూడా పెద్ద ఫస్ట్ చిన్న స్పోర్ట్స్ కార్ తర్వాత అడిగానులేండి. ఫస్ట్ చిన్న సెడాన్ అడిగాను. దాంట్లో కూడా ఆడి స్టార్టింగ్ మోడల్. ఎందుకు ఇవ్వట్లేదు, మనకన్నా తక్కువ హిట్లు ఇచ్చిన ఆ ప్రొడ్యూసర్ కొడుకుంది, ఈ కమెడియన్ కొడుకుంది, నా ఫాదర్ నాకు ఎందుకు ఇవ్వట్లేదండి. బట్ ఆ క్యారెక్టరిస్టిక్ నేర్పించడానికి ఈ సైడ్ నేను నో అంట్లా. ఆ కార్ బడ్జెట్ ఎంత అయితే దాంట్లో ఎంత ఇస్తా, పైన నువ్వు ఏదో చేసి సంపాదించుకుని కొనుక్కున్నారు. సో యాక్చువల్గా అప్పటి నుంచి నా మైండ్లో స్టార్ట్ అయింది. అప్పటి వరకు మనీ ఎర్న్ చేసేద్దాం అన్న ఆ డ్రైవ్ లేదు. ఎప్పుడైతే అది అన్నారో నాకు ఆ డ్రైవ్ వచ్చి, ఐ థింక్ ఆఫ్టర్ 3 years ఐ బాట్ మై ఓన్ కార్. ఓకే, మై ఓన్ మనీ. వండర్ఫుల్. శిరీష్, ఇలా మెగా స్టార్లు, పవర్ స్టార్లు, స్టైలిష్ స్టార్లు, మెగా పవర్ స్టార్లు అందరు కలిసి కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుంది మాహోల్, అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది? వెన్ ఆల్ ఆఫ్ యూ, అసలు మీరు చెప్పిన బిరుదులు ఏం ఉండవు. You only find Chiranjeevi garu, will find only Kalyan garu, all personal, relaxed ga with, it's not camera level, public layer kada. So that's where they're free, open, all opinion share chestu, relaxed ga. And they're all, I think that's the reason why you're also grounded and humble. Ante you don't carry those tags. Yeah. So their true self. Yeah. Their true self, their most relaxed and authentic self, I get to see it appudu. Thank you so much, Sirish. It's wonderful talking to you. Thank you, Andy. Thank you. Super. Asal నాకు టైమే తెలియలేదు. I don't know how much time I spoke to you. I hope I made sense. No, it was wonderful. But we'll end it with a good gift hamper. This is a gift hamper from Millet Bank. Thank you very much.